ఎప్పుడైనా ఆఫీస్లో ఎక్స్ట్రా వర్క్ ఇచ్చినప్పుడు లేదా పర్సనల్ ఫేవర్స్ అడిగినప్పుడు నో చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. కొలీగ్స్కి పొలైట్గా నో ఎలా చెప్పాలి అండ్ ఎలాంటి గిల్ట్ లేకుండా, ఎలాంటి ఫైట్స్ లేకుండా నో ఎలా చెప్పాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎందుకు స్పెషల్లీ ఉమెన్స్ నో చెప్పడానికి భయపడుతూ ఉంటారు? ఎందుకంటే నో చెప్తే రూడ్ అనుకుంటారేమో అని భయం. హెల్ప్ఫుల్గా ఉండాలి టీంలో అందరూ ఉన్నప్పుడు అని చెప్పేసి ప్రెషర్, అప్పుడప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని చెప్పేసి, లేదా వర్క్ ఇస్తారని, ఆర్ఎల్స్ బర్న్అవుట్ అవుతుంది అని చెప్పేసి, ఇలా రకరకాల భయాలు ఉంటాయి. మనం ఇప్పుడే మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నో చెప్పడం అంటే రూడ్గా ఉండడం కాదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. అసలు పొలైట్గా నో చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం. మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే ఆ ప్రెషర్తో ఉండడం చాలా కష్టము. నో చెప్పలేక ఒక పనిని తీసుకొని మళ్ళీ అది చేయలేక మనం ఇంకెక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వడం మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకి కొంచెం మెంటల్ పీస్ కూడా వస్తుంది. బికాస్ అంత వర్క్ నెత్తి మీద వేసేసుకొని ప్రెషర్ ఫీల్ అవ్వడం కన్నా కొంచెం పీస్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. దానితో పాటు మనకి ఏంటో ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. అన్నిటికీ నో చెప్పమని నేను చెప్పట్లేదు, బట్ మనకి ఏదైతే అవసరం లేదో, మనం ఏదైతే తీసుకోకూడదు కూడా మన వర్క్ చెప్తున్నారో దానికి ఖచ్చితంగా మీరు నో చెప్తే మీ మీద రెస్పెక్టే పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రొఫెషనల్ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ రిలేషన్షిప్స్ కూడా మంచిగా ఉంటాయన్నమాట. హార్ష్గా నో చెప్పడం కన్నా, లేదా మనం చేయలేనిది ఎక్కువ బర్డెన్ని ఎస్ చెప్పి తీసుకోవడం కన్నా కూడా పొలైట్గా నో చెప్పడం వల్ల ఇవన్నీ మనకి పాసిబుల్ అవుతాయి. మీరు ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్స్ బిఫోర్ సేయింగ్ నో అనమాట. ఫస్ట్ థింగ్, చాలా కామ్గా మాట్లాడండి అండ్ కాన్ఫిడెంట్గా చెప్పండి ఏదైతే చెప్తున్నారో. అండ్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేయొద్దు, కీప్ ఇట్ షార్ట్. ఎందుకు నో చెప్తున్నారు అనే దాన్ని కీప్ ఇట్ వెరీ మినిమల్ అండ్ షార్ట్. దాంతోపాటు ఎక్కువగా సారీలు అస్సలకి వాడద్దు. మీరు ఎక్కువ టైం సారీ చెప్తుంటే అది ఎలా అవుతుందంటే, ఓకే తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇంకెక్కువ పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ట్రై టు బీ ఆల్వేస్ ఇన్ ఎ సాఫ్ట్ టోన్ అండ్ స్మైలింగ్ ఫేస్ అనమాట. ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఇన్ ఎ వీడియో కాల్ ఆర్ మీ కొలీగ్స్ ఇన్ పర్సన్ పక్కనే ఉంటుంటే కొంచెం సాఫ్ట్ టోన్తో స్మైలింగ్ ఫేస్తో చెప్పడానికి ట్రై చేయండి. సో ఎలాంటి రీజన్స్ పిక్ చేసుకోవచ్చు నో చెప్పడానికి అని అంటే, మేజర్ థింగ్ వర్క్ లోడ్ ఎక్కువ ఉండింది. లైక్ వాళ్ళు మీకు ఏదైనా వర్క్ రిలేటెడ్ టాస్క్ ఇస్తున్నారు, బట్ స్టిల్ యూ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అన్నప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా వర్క్ లోడ్ నాకు చాలా ఎక్కువ ఉంది, నెక్స్ట్ టైం హెల్ప్ చేస్తాను అని చెప్పొచ్చు. లేదా ఆ వర్క్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలనో, లేకపోతే వాళ్ళు ఇంకా ప్రెషరైజ్ చేస్తుంటే కరెంట్ టాస్క్ చాలా ప్రియారిటీ, ఏది ప్రియారిటీనో చెప్పండి సో దట్ ఐ విల్ పిక్ దట్ ఫస్ట్ అని మనమే వాళ్ళకు ఒక ఆప్షన్ ఇవ్వాలి. సో దట్ ఈ వర్క్ లేటర్ ఆన్ మన కరెంట్ ప్రియారిటీ టాస్క్ అయిపోయిన తర్వాత తీసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి పర్సనల్ ఫేవర్స్ అనమాట. ఇది యూజువల్గానే చాలా తక్కువ జరుగుతుంది ఐటీలో, కానీ ఎక్కడైనా పర్సనల్ ఫేవర్స్ ఎక్కువగా అడగరు. మోస్ట్లీ అడుగుతూ ఉంటుంటే కూడా మనం ఎలా రిజెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను చేయలేను, సారీ నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పడమే. ఎగ్జాంపుల్ తీసుకుంటే, లైక్ మీరు కొలీగ్స్తో కొంచెం ర్యాప్ అలా వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఫినాన్షియల్ ఇష్యూ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కొలీగ్స్ అడిగితే ఇస్తారు కదా అన్నట్టు మిమ్మల్ని కొంచెం ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి మనీ వైజ్, అది మీ ర్యాప్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. స్టిల్ మీరు ఇచ్చిన తర్వాత అడగలేము అని అనుకుంటే సింపుల్గా, లేదు ఇప్పుడు నాకు కూడా సిచ్యువేషన్ కొంచెం టైట్గానే ఉంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్పండి. సో దట్ వాళ్ళని మళ్ళీ మనం అడిగి ఆ వర్క్ ఎన్వైర్న్మెంట్, పర్సనల్ ఫేవర్స్ ఎప్పుడు కూడా వర్క్ ఎన్వైర్న్మెంట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో వర్క్ ఎన్వైర్న్మెంట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దీంట్లో మనం బౌండరీస్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇరిటేటింగ్ అండ్ ఫేవర్ ఏంటంటే, చాలా మంది లీడ్స్ కానీ మేనేజర్స్ కానీ వచ్చేసేసి లాస్ట్ మినిట్ వర్క్ ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఇవి స్పెషల్లీ ఈ లాస్ట్ మినిట్ వర్క్స్ మాత్రం మీరు నో చెప్పడం నేర్చుకోకపోతే చాలా ప్రెషర్ అయిపోతుంది. సారీ ఇప్పుడు చాలా అంటే టైం చాలా తక్కువ ఉండింది, ఇది విత్ ఇన్ టైంలో డెలివరీ చేయలేము, లేకపోతే మీరు లాస్ట్ మినిట్లో ఇస్తున్నారు, దీనికి కొంచెం డిలే అవ్వచ్చు డెలివరీ అని చెప్పేసి మీరు ముందే కన్ఫర్మ్ చేయకపోతే, వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్స్కి అగ్రీ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రెషరే అవుతుంది. సో ట్రై టు సే నో అట్లీస్ట్ టు ద లాస్ట్ మినిట్ వర్క్స్ అనమాట. నో చెప్పేటప్పుడు చేయకూడని కొన్ని పనులు అనమాట, ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ ఎక్స్ప్లెనేషన్, ఏది అతిగా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అండ్ సెకండ్ థింగ్, గిల్ట్ ఫీల్ అవుతూ చెప్పకూడదు. మనం ఏదైతే చెప్తున్నామో అది మనం గిల్ట్తో చెప్తున్నాము అని ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి
యాంగ్రీ టోన్, కోపంతో అస్సలు చెప్పకూడదు అనమాట. ఇందాక నేను చెప్పినట్టు వెరీ కామ్ అండ్ సెటిల్డ్ టోన్తో చెప్పాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సారీస్ అస్సలు ఎక్కువగా ఇంక్లూడ్ చేయొద్దు. మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నో చెప్తున్నందుకు అన్న విషయం వాళ్ళకి తెలియొద్దు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎస్ చెప్పి రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. నో చెప్పలేక ఎస్ చెప్పి అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఇంత చేసినా కూడా స్టిల్ కొంతమంది కొలీగ్స్ మనని ఇంకా ప్రెషర్ చేసే వాళ్ళు ఉంటారు ఏదో ఒక హెల్ప్ కోసము. వాళ్ళకి మళ్ళీ ఇవే ఆన్సర్స్ రిపీటెడ్గా చెప్తూ ఉండండి. వాళ్ళు అదే హెల్ప్ని రిపీటెడ్గా అడుగుతూ ఉంటే. దాంతోపాటు కామ్గా బౌండరీస్ సెట్ చేయండి. ఇంకా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంటే డైరెక్ట్గా చెప్పేసేయండి వాళ్ళకి, లెట్స్ డిస్కస్ ద సేమ్ థింగ్ విత్ మేనేజర్ ఆర్ లీడ్, సో దట్ వాళ్ళకి తెలుస్తుంది నేను ఈ వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి, సో దట్ నాకు కొంచెం టైం లైన్స్ వస్తాయి అన్నట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లీస్ట్ మీకు కొంచెం ఎగ్జామ్షన్స్ కానీ అలా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పొలైట్గా నో చెప్పడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఫస్ట్ మెయిన్ థింగ్ స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో లెర్న్, అట్లీస్ట్ ఇప్పటి వరకు మీరు ఆ ఫేజ్లోనే ఇంకా ఉండుంటే ఇప్పటి నుంచి ట్రై చేయండి ఈ చిన్న చిన్న టిప్స్తో. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా జరుగుంటే కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఉమెన్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.